హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పత్తర్గట్టి ప్రాంతంలోని ఎస్వైజే కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పివేందుకు అగ్నిమాపక అధికారులు రంగంలోకి దిగారు. అయినప్పటికీ ఇంకా మంటలు మాత్రం అదుపులోకి రాలేదు. ఎస్వైజే కాంప్లెక్స్ లో సుమారు 100కు పైగా షాప్స్ ఉన్నాయి. మన 10 స్క్రీన్ పై ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పత్తర్గట్టి ప్రాంతంలోని ఎస్వైజే కాంప్లెక్స్ లో మంటలు చెలరేగుతున్నాయి. మంటలను ఆర్పేందుకు అటు అగ్నిమాపక అధికారులు రంగంలోకి దిగారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ మంటలు మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు. తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎస్వైజే కాంప్లెక్స్ లో సుమారు 100కు పైగా షాప్స్ ఉన్నాయి. అయితే ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి? మంటలు ఎప్పటి వరకు అదుపులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ మదీనా చౌరస్తాలోని ఒక బట్టల దుకాణం షాప్ లో ఈ రోజు ఉదయం 9:30 ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే సమాచారం అందించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతానికి అయితే 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రమాదానికి సంబంధించి కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇంత పెద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికి అయితే ఇటు బట్టల దుకాణంతో పాటు చుట్టుపక్కల సంబంధించిన షాప్స్ కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో వాటికి మంటలు అందుకోకుండా ఉండేందుకు అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతానికి అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కొంత గంట క్రితంతో పోల్చుకుంటే మంటలు అదుపులోకి వచ్చే కొంత పొగ వస్తుంది. భారీగా బట్టలకు సంబంధించిన మెటీరియల్ ను స్టోర్ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే అగ్నిమాపక సిబ్బంది సుమారుగా 1 గంటన్నర పైనుంచి కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొదటగా చిన్న అగ్ని ప్రమాదంగా భావించారు. కానీ ఒకసారిగా ఆ షాప్ లోని అన్ని షాప్ లోకి అందుకోవడంతో లోపల 2-3 షాప్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆపే ప్రయత్నం చేస్తుంది. ఇక దీంతో పాటు చుట్టుపక్కల సంబంధించిన ఇతర కమర్షియల్ సంబంధించిన షాప్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. వాటికి ఆ మంటలు అటువైపు అంటుకోకుండా ఉండేందుకు ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది ఎక్కడైతే మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయో ఆ మంటలను కూడా పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే ఒక 3 ఫైర్ ఇంజన్లతో కూడా మంటలను కొంత అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. భారీగా బట్టలకు సంబంధించిన మెటీరియల్ స్టోర్ చేయడంతో కూడా ఒకవైపు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నా కానీ మరొక వైపు ఆ మంటలు ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దట్టంగా పొగ అలుముకుంది. ఇప్పుడు దాదాపు ఆ ఏరియా నుంచి కూడా ట్రాఫిక్ ని పూర్తిగా క్లోజ్ చేశారు. కాబట్టి మరొక ½ లో పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేస్తామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మనం 10 స్క్రీన్ పై చూస్తున్నాం. అటు ఫైర్ ఇంజన్ రంగంలోకి దిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి షాపుల్లో ఆ మంటలు వ్యాపించకుండా అటు మంటలు ఆర్పే ప్రయత్నం తీవ్రంగా చేస్తూ ఉంది. అయితే మంటలు అదుపులోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి పొగ మాత్రం విపరీతంగా వస్తున్న నేపథ్యంలో అటు అధికారులు సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అటు స్థానికులంతా కూడా కొంత భయభ్రాంతులకు గురయ్యారు. మనం విజువల్ చూస్తున్నాం. ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి మంటలు ఏ విధంగా ఉన్నాయో ప్రస్తుతానికైతే అక్కడ వాటిని ఆర్పేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎస్వైజే కాంప్లెక్స్ లో ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగడంతో అటు స్థానికులంతా కూడా కొంత భయభ్రాంతులకు గురయ్యారు. అటు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. దానికి సంబంధించి దర్యాప్తును కూడా కొనసాగించే అవకాశం ఉంది.